నందు ప్రియులైన నా ప్రియ సహోదరి సహోదరులకు వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినమున నా మనసులో కొన్ని మాటలను దేవుడు చెప్పమని ప్రేరేపించినప్పుడు ఆ విషయాలను మీతో పంచుకోవాలని ఈరోజు మీ ముందుకొచ్చాను. ముఖ్యంగా ఈ మాటలు ఎవరికి సంబంధించినవంటే ఒక కుటుంబానికి సంబంధించినవి. ఒక కుటుంబంలో ఉన్న ఒక భార్యకు, భర్తకు సంబంధించిన విషయాలను దేవుడు ఈరోజు మీతో పంచుకోవాల్సిందిగా నా మనసులో ఎందుకో ప్రేరేపణ పెట్టాడు. నేనేమంటున్నానంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుక్కును అనుంటుంది. ఒక స్త్రీగా, ఒక భార్యగా కుటుంబంలో నువ్వు చిన్నగా కనిపించొచ్చు గానీ, నీ పాత్ర మాత్రం చాలా పెద్దది. అలానే ఒక యజమానిగా భర్త ఉన్నప్పుడు ఆయన పాత్ర కూడా ఏం తక్కువ కాదు. ఆయన ఒక ఇంటికి యజమాని. లోకమంతా ఏలి తన కుటుంబం కొరకు సంపాదించుకొని తన భార్య బిడ్డలను ఎలా పోషించాలనే ఆలోచనలో ముందుకెళ్తూ ఉంటారు. ఇప్పుడున్న కాలంలో భార్యాభర్తలు ఇరువురూ సంపాదిస్తూనే ఉన్నారు. ఈరోజు సంపాదన ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కుటుంబంలో ఒకటి కొదువైంది. అదేంటంటే సమాధానం, శాంతి లేదు. గొడవలు, కొట్టాట్లు, తాగుడు, వ్యభిచారము అనేకమైనవి కుటుంబం మధ్యలోకొచ్చి కుటుంబాన్ని నాశనం చేస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు వీటికి ఒక పరిష్కారం ఏంటి? అని నేను చాలా ఆలోచించినప్పుడు వీటన్నిటికీ పరిష్కారము దేవుడైన యేసుప్రభు మాత్రమే. మీ కుటుంబాలు ఇంత చిన్నాభిన్నం అవ్వడానికి, మీ కుటుంబాలు ఇంతలా దారి తప్పడానికి కారణం ఏంటో తెలుసా? మీరు దేవుడైన యేసయ్యను మీ కుటుంబంలో ఉంచడం లేదు. మీరెప్పుడైతే మీ కుటుంబానికి యజమానిని యేసుప్రభువుగా ఉంచుతారో, మీ కుటుంబంలో యేసుప్రభుని యజమానిగా ఉంచుతారో, అప్పుడు మీ కుటుంబం కట్టబడుతుంది. మీరు మీ సొంత ప్రేమతో ప్రేమిస్తున్నారు కాబట్టి మీరు విఫలమైపోతున్నారు. మీ సొంత ఆలోచనలతో ముందుకెళ్తున్నారు కాబట్టి ఇంకా విఫలమైపోతున్నారు. కానీ నేనేమంటున్నా అంటే, మీరు దేవుని ఆలోచనలతో ముందుకెళ్ళండి. అలానే దేవుని ప్రేమను రుచి చూచి ఆ ప్రేమతో ప్రేమించండి. మీరెప్పుడైతే దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తారో ఆటోమేటిక్‌గా మీ కుటుంబం కట్టబడుతుంది. ఓ భర్త, నువ్వు భార్యను ప్రేమించాలి. ఎలాగూ ప్రేమించాలో తెలుసా? నీ శరీరాన్ని ప్రేమించినట్లు నీ భార్యను ప్రేమించమని వాక్యం చెప్పుచుంది. కానీ నేనేమంటున్నానంటే, నువ్వు మొదటగా యేసు ప్రభు వారి ప్రేమను రుచి చూడు. ఆ ప్రేమను నువ్వు ఎప్పుడైతే కనుగొంటావో, ఒక స్త్రీని ఎలా ప్రేమించాలి, ఒక స్త్రీని ఎలాగో అర్థం చేసుకోవాలో నీకు అర్థమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక స్త్రీని ఎక్కడా కించపరచడం గాని, ఇబ్బందికరంగా ప్రవర్తించటం గాని ఎక్కడ చేయలేదు. నువ్వు ఎప్పుడైతే యేసుప్రభు వారి ప్రేమను రుచి చూస్తావో, నీ భార్యను ప్రేమించటం నీకు అర్థమవుతుంది. నీ పిల్లలను ప్రేమించటం కూడా నీకు అర్థమవుతుంది. అలానే ఓ భార్య జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నని వాక్యం చెప్పుచుంది గదా! నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు వారిని నీ జీవితంలో ముందుగా ఉంచి, ఆయనకు మొదటి స్థానం ఇచ్చి, ఆయన్ను ప్రేమించినప్పుడు, ఆయన ప్రేమను తెలుసుకున్నప్పుడు, నీ భర్త పడే బాధేంటో నీకు అర్థమవుతుంది. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో అర్థమవుతుంది. నీ పిల్లలను ఎలా పెంచాలో అర్థమవుతుంది. పౌలు తిమోతి గురించి చెప్తూ
నీ అవ్వయైన యునికేలో, నీ తల్లిలో ఏ విశ్వాసమైతే చూసానో, అదే విశ్వాసాన్ని మళ్ళీ నీలో చూస్తున్నాను అంటాడు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ప్రార్థన చేస్తే ఆటోమేటిక్‌గా పిల్లలు కూడా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తారు. చాలా మంది పిల్లలకి అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, అలా ఉండు, ఇలా ఉండు, అలా ఉండు, ఇలా ఉండు అనేసి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. కానీ చెప్పటం కంటే చేసి చూపించడంలో వాళ్ళు ఎక్కువగా నేర్చుకుంటారు. ఈరోజు నువ్వేదైతే అనుసరిస్తున్నావో నీ పిల్లలు కూడా అదే అనుసరిస్తారు. ఇది నా జీవితంలో నేను పూర్తిగా రుచి చూసిన ఒక పాఠమనమాట. నేనెప్పుడైతే మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నానో, నా పిల్లలు కూడా నాతో పాటు మోకాళ్ళేసి ప్రార్థన చేసేవాళ్ళు. నా భర్త కూడా నాతో పాటు మోకాళ్ళేసి ప్రార్థన చేసేవాళ్ళు. నా భర్త ఎప్పుడైతే ప్రార్థన కొంగాడో, ఆటోమేటిక్‌గా మేము గూడా ఆయన చుట్టూ చేరి ప్రార్థన కొంగుతాము. ఎవరో ఒకళ్ళు ప్రేరేపించబడాలి. కుటుంబంలో ఏం కావాలి? ప్రార్థన కావాలి. ప్రార్థన లేకే, స్తుతి లేకే, వాక్యం అనేది లేకే కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఈరోజు చాలా మంది ఆదివారం చర్చికెళ్తారు, శుక్రవారం చర్చికెళ్తారు, శనివారం చర్చికెళ్తారు. నేను చర్చికెళ్ళడం తప్పు అని చెప్పడం లేదు. కానీ వెళ్ళినటువంటి నీవు ఏం తెలుసుకుంటున్నావు? తెలుసుకున్న నీవు ఆ తెలుసుకున్న దాన్ని నువ్వు అభివృద్ధిలోకి తెస్తున్నావా? ఇంకేమంటారు దీన్ని? నువ్వు దాన్ని ఫాలో అవుతున్నావా? ఉదయకాలమే లేసి ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తుంది. నీవు లేచి నీ మొద నీవు లేచి రేయి మొదటి జామున ప్రార్థన చేయమని చెప్తుంది. ఇంకా స్త్రీల గురించి చాలా ఉంది. రోదన చేయి స్త్రీలారా అనుంటది. దేవుడు స్త్రీలను ఎక్కువగా కన్నీరు కార్చమని చెప్తాడు. దేవుడు శిలువ మీద ఉన్నప్పుడు కూడా నా గురించి ఏడవకండమ్మా, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి అంటారు. అపాయకరమైన దినాల్లో ఉన్నాము. ఏ తెగులు నీ గుడారమున సమీపించదు అన్న వాక్యాన్ని మీ కుటుంబంలో నిజం చేసుకోవాలంటే ఆ తెగులు రాకుండా మీరేం చేయాలి? ప్రార్థనతో మీ కుటుంబానికి కంచె వేసుకోవాలి. స్తుతితో అగ్ని స్తంభాలను ఏర్పరచుకోవాలి మీ కుటుంబం చుట్టూ, మీ భార్యల చుట్టూ, మీ బిడ్డల చుట్టూ. మీరెప్పుడైతే ఈ విధంగా చేస్తారో ఆటోమేటిక్‌గా మీ కుటుంబం కట్టబడుతుంది. నీ భర్త మీద నువ్వు సొంత పోరాటం చేసినంత మాత్రాన నువ్వు గెలవలేవు. నీ భార్య మీద నీ సొంత పెత్తనం చేసినంత మాత్రాన నువ్వు గెలవలేవు. ఈ సొంత పెత్తనాలు, సొంత వ్యవహారాలు, సొంత పోరాటాలు, సొంత ఉద్దేశాలు, సొంత ఆలోచనలు ఇవన్నీ ఆపేసి అసలు ప్రభు ఏం చెప్తున్నాడు మీకు అనేది మీరు ఆలోచించండి. ఈ రోజుల్లో ఎలా ఉందంటే మనం తెచ్చుకున్న డబ్బులు తినడానికి, ఉండడానికి, రెంట్ కట్టుకోవడానికి తప్ప దేనికి సరిపోవట్లేదు. అంత దౌర్భాగ్యమైన దినముల్లో బ్రతుకుతున్నాము. మనమే ఇంత దౌర్భాగ్యమైన దినముల్లో బతుకుతుంటే, ఇంకా మన పిల్లల పరిస్థితి ఏంటి రేపటి రోజున? ఇంకా చాలా మంది పిల్లలకి ఏం చెప్తారంటే, "వాడిని తొక్కైనా నువ్వు పైకి రావాలి తల్లి. వాడిని తొక్కైనా నువ్వు పైకి రావాలి నాన్న" అని చెప్తుంటారు. ఎప్పుడు కూడా పిల్లలకి అలా చెప్పకండి. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తదంటే, ఎదుటి వాళ్ళని చంపేయాలన్నంత ఒక ఆలోచన వచ్చేస్తది. అంటే ఒక ప్రలోభానికి మనము లోబరుస్తున్నాం పిల్లల్ని. నేను చెప్తున్నాను వాళ్ళకేం చెప్పాలంటే, ఎదుటి వారిని గెలిచిరా, కానీ తొక్కి రావద్దు. నువ్వు గెలవాలన్న కసిని పెంచాలి కానీ, ఎదుటి వాళ్ళను తొక్కి గెలవాలన్న కసిని పెంచొద్దు. మీరు చిన్న చిన్న మాటలే కొన్ని కొన్ని తప్పుగా చెప్తున్నారు. వాళ్ళు కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు పిల్లలు. మీరు సరిగ్గా ఉండండి. మీరు వాక్యాన్ని ఎప్పుడైతే సరిగ్గా చదువుతారో, ఆటోమేటిక్‌గా మీరు మారతారు. మీతో పాటు మీ పిల్లలు కూడా మారతారు. సమయాన్నంతా టీవీకి, షాపింగులకి, ఫోను చూడటానికి వీటికే మీరు వ్యర్థం చేస్తే, ఇంకా మీరు దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తారు? వాక్యం ఎప్పుడు చదువుతారు? ప్రార్థన ఎప్పుడు చేస్తారు? మీ కుటుంబాన్ని ఎప్పుడు కట్టుకుంటారు? ఏమైనా విపరీతమైన బాధొచ్చింది. మీ ఆయన మిమ్మల్ని కొట్టాడు. లేతే మీ భార్య మిమ్మల్ని తిట్టింది. మీ పిల్లలు మీరు చెప్పిన మాట వినట్లే. అప్పుడు గుర్తుకొస్తాడు దేవుడు. అయ్యా! ప్రభువా ఏంటయ్యా నన్నిలా చేశావు, నన్నిలా చేశావని.
అలా కాకుండానే గదా దేవుడు ముందుగానే నిన్ను ప్రార్థన చేయమంటున్నాడు. అలా కాకుండానే గదా ప్రార్థన చేసి జ్ఞానం అడుక్కో. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంట. జ్ఞానం అడుక్కో. అయ్యా నీ భార్యను ప్రేమించు. భర్తలారా మీ భార్యలను నిష్ఠూర పెట్టకండి. ఒక అమ్మాయిగా, ఒక భార్యగా నేనేం చెప్తున్నానంటే, భార్యల్ని అసహించుకోకుండా, తిట్టకుండా, చిన్న ప్రేమ చూపిచ్చి, చిరునవ్వుతో మీరు ట్రీట్ చేస్తే మీ భార్య మీ చెప్పిన మాట వింటది ఖచ్చితంగా. మీరెప్పుడైతే మీ కుటుంబంలో అసహనం వ్యక్తం చేస్తారో, మీ భార్య కూడా మీ మీద అసహనం వ్యక్తం చేస్తది. మీ భర్త కూడా మీ మీద అసహనం వ్యక్తం చేస్తాడు. నేనొకటే చెప్తున్నానండి. చాలా మంది భర్తలు ఇంట్లో ఉన్న సుఖాన్నొదిలేసి బయట సుఖాన్ని ఎతుక్కుంటున్నారు. చాలా మంది భార్యలు, భర్తలు ఆఫీసుల్లో కష్టపడుతుంటే వేరే వాళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని ఇంట్లో సుఖాన్ని ఎతుక్కుంటున్నారు. ఈ చిన్న పనికిరాని ఆనందం కోసం చేసే మీ పొరపాట్లు రేపు మీ జీవితాలను చిన్నాభిన్నం చేయొచ్చు. భార్యాభర్తల మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, అది శారీరకంగా కానీ, మానసికంగా కానీ ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకొని, కూర్చొని మాట్లాడుకొని, మీకు మీరు సర్దుబాటు చేసుకోండి. మీ పిల్లల ముందు గొడవ పడతారు. వాళ్ళకి కూడా మనసు దెబ్బతింటుంది. వాళ్ళ చిన్న పిల్లల మనసు విచ్ఛిన్నమైపోతుంది. రేపటి రోజున మన పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే, మనం ఒక సొసైటీకి మనం ఏమని చూపిస్తాం నిదర్శనం? అన్యులకైతే ఒక మంచి పుస్తకం లేదు. కానీ మనకు దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు బైబిల్. అందులో ఎలా ఉండాలి? పిల్లల్ని ఎలా పెంచాలి? భర్త ఎలా ఉండాలి? భార్య ఎలా ఉండాలి? వీటన్నిటి గురించి రాయబడి ఉంది. ఈరోజు నా ప్రియ సహోదరి, సహోదరుడా నేనేం చెప్తున్నానంటే, వాక్యాన్ని ధ్యానించండి. ఏదో ఆచార భక్తిగా చర్చికెళ్ళటం, ఆచార భక్తిగా వాక్యం చదవటం, ఆచారంగా స్తుతులు చెల్లించటం, ఆచారంగా ప్రార్థన చేయటం ఇవన్నీ బంద్ చేయండి. మీరు చేసే కొంచెం సేపు ప్రార్థనైనా దేవుని సన్నిధిలో మీ హృదయాలను కుమ్మరించండి. మీరెప్పుడైతే ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న ఆలోచనలు వీటన్నిటిని వదిలిపెట్టి మీరు దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరిస్తారో, అప్పుడు మీ కుటుంబం ఖచ్చితంగా కట్టబడుతుంది. మీ సమస్యలన్నీ దూరం అవుతాయి. మీ భార్య మారుతారు. మీ భర్త మారుతది. తాగుడు నుంచి విడుదల పొందుతారు. సమస్య ఎక్కడొస్తుందంటే ఆచార భక్తి. భక్తి ఏమవుతుంది? ఆచారంగా మారిపోతుంది. దేవుడికి కావాల్సింది నీ ఆచార భక్తి కాదు. నువ్వు ఏడ్చుకుంటూ దేవుని సన్నిధికొచ్చి, అయ్యా ప్రభువా! నువ్వు తప్ప నాకెవ్వరు దిక్కు లేరు ప్రభువా! నువ్వే నాకు సహాయం చేయాలి. నీకు నాకు ఏమైనా అడ్డుగా పాపాలుంటే నన్ను క్షమించు. నన్ను సరిచెయ్యి. శుద్ధ హృదయం నాలో కలుగజేయి. నా భర్తని సరిచేయి. నా పిల్లల్ని సరిచేయి. నా కుటుంబాన్ని సరిచేయి. నా భార్యని సరిచేయి. నా ఇంటి వారందరిని కాపాడు అని నువ్వు కన్నీళ్లు గారుస్తావు చూడు, అది దేవుడికి కావాల్సింది. ఇంకేం కావాలో తెలుసా? దేవుడు నీ జీవితంలో గడిచిన కాలంలో చేశాడే మేళ్ళు, వాటన్నిటి గురించి మనస్ఫూర్తిగా స్తుతిస్తావో తెలుసా? అవి హోమంలాగా, ఒక దహించు అగ్నిలాగా దేవుని సన్నిధికి అర్పింపబడతాయి. అది కావాలి దేవునికి. నువ్వు వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయన వాక్యం నీ హృదయంలోకి వెళ్తుంటది గదా! ఆయన వాక్యం గురించి ఏముంది యోహాను సువార్తలో? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఎప్పుడైతే వాక్యం నీ హృదయంలోకి వెళ్తుందో ఆటోమేటిక్‌గా దేవుడు నీ హృదయంలో స్థిరపరచబడుతున్నాడు. నీ హృదయంలో ఎప్పుడైతే వాక్యం స్థిరపరచబడుతుందో దేవుడు నీతో పాటు ఉంటాడు. నీతో పాటు ఉన్న దేవుడు నీ ఇంట్లో కూడా ఉంటాడు. నీ భర్తతో ఉంటాడు, నీతో ఉంటాడు, నీ భార్యతో ఉంటాడు, నీ పిల్లలతో ఉంటాడు. నీ కుటుంబానికి యజమానిగా ఉంటాడు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, భార్యాభర్తలారా మెల్లగా ఆలోచించండి. తొందరపడి గొడవలు పడకండి. గొడవలు పడడం వల్ల నష్టమే కానీ లాభమేం లేదు. కాస్తంత కోపం మానండి. కొంచెం ఓపిక తెచ్చుకోండి. దేవుని సన్నిధిలో కనిపెట్టండి. మీ వల్ల
మీరు కనిన పిల్లలు ఎంత వ్యధ అనుభవిస్తున్నారు. మీరు గొడవలు పడటం వల్ల మీరు చాలా మంచిని కోల్పోతున్నారు. మీరు ముందుగా గొడవలు పడడం ఆపేసి దేవుని సన్నిధిలో కూర్చోండి. మీరు గొడవలు పడి 10 మంది మధ్యలో వెళ్లి మీ కుటుంబం పరువు మీరు తీసుకునే బదులు 10 మందిలో పంచాయతీ పెట్టుకొని మీ పరువు మీరు పోగొట్టుకొని మీ పిల్లలకి మీ పిల్లల్ని నవ్వుల పాలు చేసే బదులు దేవుని సన్నిధిలో మీ పంచాయతీ తేల్చుకోండి. దేవుని సన్నిధిలో కూర్చొని అడగండి. ప్రవ్వా మా మధ్య సమాధానం కావాలడగండి. గొడవ కంటే ముందు దేవుని సన్నిధి వెతకండి. మీరు తగ్గించుకుంటే ఆటోమేటిక్‌గా మీ కుటుంబం కట్టబడుతుంది. ఈరోజు ఈ వాక్యాన్ని మీరు ఎంతవరకు ఫాలో అవుతారో నాకు తెలీదు కానీ, దేవుడు ఈ విషయాన్ని చెప్పమన్నాడు. మీకు చెప్తున్నా. తొందరగా, త్వరితముగా, వీలైనంత తొందరగా మీ కుటుంబానికి యజమానిగా దేవుడైన యేసు ప్రభువు వారిని ఉంచుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవగు తండ్రి, మహోన్నతుల దేవ, ఈ విన్న వాక్యాన్ని భార్యాభర్తల హృదయంలో నాటండి. అయా నీ సన్నిధిలోకొచ్చి సమాధానం పొంది, నీ సన్నిధిలో కూర్చుండి ప్రభు వారి కుటుంబాన్ని కట్టుకొనగలగడానికి, వారి పిల్లల్ని సరిగ్గా పెంచగలగడానికి సహాయం చేయమని. ప్రభువా నీ సన్నిధిలో కూర్చొని వాళ్ళు నాయన తృప్తి పొందడానికి ప్రేమను అనుగ్రహించమని, ప్రతి భార్యాభర్తకి ఓపికను అనుగ్రహించమని, జ్ఞానమును అనుగ్రహించమని, అనేక కుటుంబాలను కట్టమని, చీకటి శక్తులను, అంధకార శక్తులను లయపరచమని, ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈ వాక్యం మీరు వినడమే కాదండి, అనేకులకు షేర్ చేయండి. ఇది ఒక మనిషి ప్రేరేపణ వలన చెప్తే వచ్చే వాక్యం కాదు. ఇది దేవుడు ప్రేరేపిస్తే తప్ప మేము ఒక వాక్యాన్ని వివరించలేము, చెప్పలేము. మీరు వీలైనంత వరకు ఈ వాక్యాన్ని షేర్ చేయటం వల్ల, ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయటం వల్ల అనేకులకు ఇది చేరుతుంది. ఎవరైతే కుటుంబంలో గొడవలుంటారో ఈ వాక్యం విన్నప్పుడు వాళ్ళు కట్టబడతారు. దేవుడు మాకు వాక్యం చెప్పే శక్తినిచ్చాడు. మీ చేతులకి షేర్ చేసే శక్తిని, సబ్స్క్రైబ్ చేసే శక్తినిచ్చాడు. మీరు అలా చేయటం వల్ల అనేకులకి ఈ వాక్యం చేరుతది. అనేక కుటుంబాలు కట్టబడతాయి. దయచేసి ఛానల్‌ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేయటం వల్ల కుటుంబాలు కట్టబడతాయి కానీ మాకు డబ్బులు రావడం కోసం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. 100 సార్లు నెగెటివ్‌గా ఆలోచించే బదులు ఒక్కసారి పాజిటివ్‌గా ఆలోచించి చూడండి. అప్పుడు దేవుని వాక్యం అనేకులకు చేరవేయబడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్